ఉన్నాము. ఇది ఇప్పుడు మనకి థర్డ్ కండిషన్ గురించి మనకి ఫోర్త్ కండిషన్ గురించి మనకు చెప్తున్నారు. ఏంటంటే 3 మాయాజములలో అతి క్లిష్టమైన వ్యాధి ప్రత్యేక పరిస్థితి అంటారు. అంటే ఆ 3 మాయాజమ్స్ కంబైన్డ్ గా ఉన్న పేషెంట్ లో పొజిషన్ ఎలా ఉంటుంది, ఏంటి, మనం ఏం మాయాజము సిఫిలిస్ సోరా మాయాజంతోను అత్తికాయ పులిపిరి మాయాజంతో సైకోసిస్ సోరా సిఫిలిస్ సైకోసిస్ 3 కలిపి కాంప్లికేటెడ్ అయిపోయి క్లిష్ట పరి ఇలాంటి స్పెషల్ డిసీజ్ కి స్పెషల్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ కి మన హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలన్న దాని గురించి మనకి చెప్తున్నారు. ఈ 3 మయాజముల క్లిష్ట పరిస్థితుల్లో రోగిలో సోరామయాజపు లక్షణాలు ప్రధానముగా కనిపించినప్పుడు సోరామయాజపు లక్షణములనే మొదటి చికిత్స చేసి తరువాత మిగతా రెండింటిలో ఏది ప్రధానముగా అగ్రేసరమై కనబడునో దాని లక్షణములకు తగిన మయాజము వ్యతిరేక సాగుని ఔషధమును ఇవ్వలేను అంటారు. సో దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైతే ఈ ట్రైమయాజమేటిక్ కండిషన్ లోని సోరా సిమ్టమ్స్ సోరా మయాజం యొక్క సిమ్టమ్స్ మనకి మోర్ ప్రామినెంట్ గా మనకి కనిపించినప్పుడు మనం ఈ సోరా యాంటీసోరిక్ రెమెడీని ఆ సిమ్టమ్స్ కి చూసి మన యాంటీసోరిక్ రెమెడీనే మనం సెలెక్ట్ చేసి ఇచ్చి దాని తర్వాత ఏ మయాజం బయటకు వస్తుందో పెరిఫరల్ గా బయటకు వస్తుందో అది సిఫిలిస్సా లేక సైకోసిస్సా అది చూసుకొని ఏ మయాజం అయితే బయటికి మళ్ళా ఎగ్జిబిట్ అవుతుందో దాని సిమ్టమ్స్ కి చూసుకొని ఆ యాంటీమయాజమాటిక్ రెమెడీని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యాంటీసోరిక్ రెమెడీ వేసిన తర్వాత సిఫిలిస్ బయటకు వచ్చిందా లేదా సైకోసిస్ బయటకు వచ్చిందా చూసుకొని దాన్ని బట్టి మనం ఆ మందుని మనం వేసుకోవాలన్నమాట. ఇలా ప్రధానముగా ప్రస్ఫుటముగా ఎప్పటికప్పుడు పైకి వచ్చి కనిపించు మయాజమును చక్రానుగతిలో మొదట వానికున్య వైగుణ్య ఫలితముగా పూర్వం నిలిచిపోయిన మచ్చ అత్తికాయ పులిపిరి కొరుకుడు పండు పూర్తిగా అదృశ్యమైపో వరకు అదే విధముగా చికిత్స కొనసాగించమంటారు. సో దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ సిమ్టమ్స్ అయితే మనకి 284 ఏ సిమ్టమ్ అయితే మనకి ఇది కాదా మన ముందు ఇదే కదా, ఓకే సరే. ఏ మయాజం అయితే బయటికి వస్తూ ఉందో ఆ మయాజంకి మనం మందులు ఇచ్చుకుంటూ వెళ్తూ ఆ యాంటీమయాజమాటిక్ రెమెడీ అలా కంటిన్యూస్ గా సైక్లికల్ గా ఏది బయటకు వస్తే దానికి మనం మందు ఇచ్చాం, మళ్ళా తగ్గింది, ఇంకో మయాజం సిమ్టమ్స్ బయటకు వచ్చాయి, మళ్ళా దానికి మందు ఇచ్చాం, అప్పుడు ఇంకోటి వచ్చింది, అలా ఏదైతే బయటకు వస్తుందో దానికి మనం మందు ఇచ్చుకుంటూ వెళ్తే ఆ ఎక్స్టర్నల్ గా ఉండే ఆ పిగ్వాట్ కానివ్వండి లేదా శాంకర్ యొక్క మచ్చ కానివ్వండి అవి పూర్తిగా పోయేంత వరకు మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉండాలంట. దీనిని గూర్చి 10వ ప్రసంగములో డాక్టర్ హ్యాన్మెన్ గారు నయం చేసిన వ్యక్తిగత రోగములను శీర్షిక కింద పూర్తి వివరణ చూసినవి అన్నారు. అంటే 10th టాపిక్ లో ఇచ్చిన దాన్ని మళ్ళీ ఒకసారి చూసుకోమని చెప్తున్నారు. డాక్టర్ హ్యాన్మెన్ గారు తన గ్రంథములో తాను చూసినట్టు రోగుల్లో ఒకరికి వారు చేసిన చికిత్స ఈ విధముగా ఉదాహరణ చెప్పింది. సో అలాంటి పేషెంట్ లో ట్రైమయాజమాటిక్ గా సఫర్ అయ్యే పేషెంట్ కి ఈయన హ్యాన్మెన్ గారు ట్రీట్ చేసిన ఒక కేసు ఎగ్జాంపుల్ ని మనకి చెప్తున్నారు అనమాట. పేషెంట్ కడు నేర్పరి అయిన దర్జీ కుట్టు పని చేసేవాడు అనమాట. స్టిచ్చింగ్ చేసే
ఆయన పేషెంట్. ఇతడు అనుభవించుతున్న కొరుకుడు వ్యాధి, అర్తికాయ పులిపిరి సుఖ వ్యాధి, ఈ రెండు మాయాజములతో ఉన్న లక్షణములు. సో ఇతని సఫరింగ్ లోని సిఫిలిస్, సైకోసిస్, ఈ రెండు మాయాజమ్స్ కూడా కలిపి సిమ్టమ్స్ ఉన్నాయంట. కొరుకుడు మాయాజమునకు సంబంధించిన పుండు లక్షణములను గాని, తెగరోగమునకు సంబంధించిన అత్తికాయ పులిపిరి లక్షణములను గాని నిర్దేశింపలేని ప్రాదేశిక లక్షణములకు సామాన్యముగానే పాదరస ఔషధాలతో వైద్య వైద్య చికిత్స జరుగుగా ఈ చెప్పబో సాధారణ లక్షణాలు వచ్చినవి అంటున్నారు. సో అంటే సిఫిలిస్ మయాజానికి ఆ శాంకర్ ఏదైతే ఉందో దాని సిమ్టమ్స్ కానీ, లేదా సైకోసిస్ సంబంధించిన ఫిగ్వాట్ సిమ్టమ్స్ కానీ, అది గనక బయటికి వచ్చినప్పుడు ఈ మెర్కరీ వాటితోని హోమియోపతిక్ ట్రీట్మెంట్ కాకుండా ఈ అలోపతి ట్రీట్మెంట్ చేయడం వలన వాళ్ళకి కొన్ని ప్రామినెంట్ సిమ్టమ్స్, కొన్ని జనరల్ సిమ్టమ్స్ వచ్చినాయి అంట. అవి ఏంటి? కొండ నాలుకయ్యను, ముక్కు చివరి మెత్తని కండయ్యను ఊడెను అంటున్నారు. సో ఎలాంగేటెడ్ యువిల, అది కాకుండా నోస్ ముందుని ఏదైతే ఉంటుందో సాఫ్ట్ టిష్యూ, అది మొత్తం ఊడిపోయిందంట. శేషించిన ముక్కు వాచి ప్రకోపించెను అంటున్నారు. సో ఈ ముక్కు ఏదైతే ఊడిపోయిందో మిగతాది ఏం ఉంటుంది కదా ముక్కు, ఆ ముక్కు బాగా ఆ ముక్కులోని స్వెల్లింగ్ వచ్చి ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుందంట. అది తేనె పట్టు వలె ఉండును అంటున్నారు. అంటే మనకి హనీ కోంబ్ లైక్ అపియరెన్స్ ఉంటుందంట. చొచ్చుకొని నా పుండ్లు ఏర్పడను అని. సో పుండ్లు లాంటివి వస్తాయి, అవి బాగా డీప్ గా వెళ్తాయంట. నెక్స్ట్, అతనిలోని సోరా లక్షణము. సోరిక్ సిమ్టమ్ ఏంటంటే కాలు మీద పుండు వచ్చిందంట. డాక్టర్ హ్యానిమెన్ గారు సలిపిన సాగుణ్య చికిత్స. సోరా వ్యతిరేక ఔషధములు ఇచ్చినప్పటికీ కొంతవరకు మాత్రమే ప్రయోజనం కనిపించను గాని మొత్తం మీద నిష్ప్రయోజనం అయినట్లే చెప్పవలేను అంటారు. సో యాంటీసోరిక్ రెమెడీని ఇచ్చినా గానీ కొంతవరకే బెటర్ అయ్యాడంటే కానీ మిగతాదంతా కూడా అసలు యూజ్లెస్ అయినట్టే అయిపోయిందంట. ఫైనల్ గా మెర్క్యూరియస్ ప్రోటో ఆక్సైడ్. సో మెర్క్యూరీ ప్రోటో ఐడైడ్ ఏదైతే ఉందో ఆ రెమెడీని యాంటీ సిఫిలిటిక్ రెమెడీ అన్నమాట. అది ఇచ్చిన తర్వాత, ఒక చిన్న మోతాదుని ఇచ్చిన తర్వాత యథాపూర్వారోగ్యం పొందను అన్నారు. కానీ నష్టమైన ముక్కు మాత్రమే అట్లే నిలిచిపోయాను. ఆ ముక్కు మాత్రం అలా ఉండిపోయిందంట. బట్ కానీ మెర్క్ ప్రోటో ఐడైడ్ ఇచ్చిన తర్వాత ఆ యాంటీసిఫిలిటిక్ రెమెడీ అప్పుడు నార్మల్ అయ్యాడంట. సో ఇది ఒక కేసు ఎగ్జాంపుల్ ని మనకి హ్యాన్మెన్ గారు చెప్పారనమాట. సో యాంటీసోరిక్ రెమెడీ ఇచ్చినా గానీ కొంతవరకే ఇదైంది, కానీ తగ్గపోతే అప్పుడు ఫైనల్ గా మెర్క్ ప్రోటో ఐడైడ్ యాంటీ సిఫిలిటిక్ రెమెడీ అది ఇచ్చి ఆయన్ని హెల్తీ చేశారంట. సో దిస్ ఈజ్ 15th చాప్టర్. సో దీంతో మనకి సిఫిలిస్ కంప్లీట్ గా అయిపోయింది. ఈ సిఫిలిస్ లోని మనం చదువుకున్నది, మనం తెలుసుకున్న నాలెడ్జ్ చాలా చాలా ఉంది. వీటిని మనం మిగతా మ్యాగజైన్స్ కూడా అప్లై చేసాము. ఎప్పుడు కూడా ఈ సిఫిలిస్ లాంటివి, సిఫిలిస్ కానివ్వండి, సైకోసిస్ కానివ్వండి, అది ఎప్పుడైతే ఆ ప్రైమరీ ఇన్ఫెక్షన్ తో ఎప్పుడైతే అటాక్ అవుతారో అప్పుడు బాడీ లోపల కొద్ది రోజులు టైం తీసుకొని ఇంటర్నల్ గా బాడీ అంతా డిసీజ్ స్ప్రెడ్ అయిన తర్వాత అది ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్ గాను ఒక చిన్న సిఫిలిటిక్ క్యాంకర్ ని మనం ఆ సింపుల్ రెమెడీ, సింపుల్ మెర్సాల్ లాంటి రెమెడీ మెర్సాల్తోనే అది పూర్తిగా ఎక్స్టర్నల్ గా ఉన్న ఆ సిఫిలిటిక్ క్యాంకర్ ని, ఇంటర్నల్ గా ఉన్న ఆ మయజం మొత్తాన్ని కూడా చాలా సులభంగా నయం చేసేస్తుందని చెప్పారు. దానికి ప్రూఫ్ ఏంటి అంటే అలోపతిలో కూడా తగ్గిపోద్ది ఆ సిఫిలిటిక్ క్యాంకర్. కానీ అక్కడికి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ చెప్పారు ఏంటంటే మచ్చ. సో ఆ మచ్చ ఏదైతే ఉందో
లోపల ఉన్న మాయాజం పూర్తిగా తగ్గినట్టు. సో ఆ మచ్చ అలా ఉందంటే అది జీవితాంతం ఉంటది, జీవితాంతం మాయాజం ఇంటర్నల్ గా ఉన్నట్టే అని మనకి చాలా చాలా క్లియర్ గా చెప్పారు. సో ది బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ది అదర్ ట్రీట్మెంట్స్ అండ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ రిగార్డింగ్ ది సిఫిలిటిక్ మయాజం అండ్ సైకోటిక్ మయాజం కి ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో, ఆ ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్ విత్ ఆ స్కార్ ఏదైతే ఉందో అది పూర్తిగా నయం అయిపోతుందని మనకి చెప్పారనమాట. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. మన మయాజంని అర్థం చేసుకోవడానికి అసలు మనం ఇచ్చిన యాంటీ మయాజ్మాటిక్ రెమెడీ ఏదైతే ఉందో, యాంటీ సిఫిలిటిక్ కానివ్వండి, యాంటీ సైకోటిక్ కానివ్వండి, అది కరెక్ట్ గా పనిచేసింది అని మనకి అర్థం కావడానికి ఆ ఎక్స్టర్నల్ గా ఉన్న ఆ మచ్చ పోవడమే అని చెప్తారనమాట. సో హూ ఎవర్ ది పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ సిఫిలిస్ ఆర్ సైకోసిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ మయాజమ్ ఇంటర్నల్ గా వెళ్ళిపోయిన మయాజమ్ పూర్తిగా మనం నయం చేసాము అని చెప్పడానికి మెయిన్ ఇండికేషన్ ఆ మచ్చ అన్నమాట. సో ఆ మచ్చ పోయినప్పుడు మాత్రమే మనం వాళ్ళకి ఇంటర్నల్ గా ఉన్న మయాజం ని పూర్తిగా రిమూవ్ చేసేయగలిగామని మనం చెప్పగలం అన్నమాట. సో అది ప్రైమరీ మేనిఫెస్టేషన్ లో ప్రైమరీ సిఫిలిస్ ఏదైతే ఉందో, ప్రైమరీ స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్ లో చాలా చాలా సులభంగా మనం నయం చేసేయచ్చు. సెకండరీకి వచ్చేసరికల్లా ఇంకా మోర్ కాంప్లికేటెడ్ గా ఉంటది. టెర్షరీకి వచ్చేసరికల్లా ఇంకా ఇంకా మోర్ కాంప్లికేటెడ్ గా ఉంటది. సో టెర్షరీకి వచ్చేసరికల్లా యూజువల్ గా జనరల్ గా మనకి సోరాతోనే అది ఆ సోరాతో అది కలిసిపోయి మోర్ కాంప్లికేటెడ్ గా తయారవుతుంది అనమాట. బట్ కానీ ఈవెన్ దో మనకి సోరా ఆల్రెడీ ఉంది, దాంతో పాటు సిఫిలిస్ కలిసినా గానీ ఆ రెండు మయాజమ్స్ కూడా దేని పార్ట్ దాన్నే చూస్ చేసుకుంటాయి, కానీ ఆ రెండు కంబైన్డ్ గా ఒకే పార్ట్ మీద అటాక్ చేయడం అన్నది మాత్రం ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో అందుకే మనకి ఈ యాంటీ మయాజ్మాటిక్ ట్రీట్మెంట్ లోని మనకి బయటకు వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఆయా మయాజ్మాటిక్ డామినెన్స్ లోని బయటికి మనకి ఆయా ఆర్గాన్స్ సిమ్టమ్స్ మనకి బయటకు వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఫిలిస్ ఉంది. ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక కేసు గుర్తొస్తుంది, మా గురుగారు చేసిన కేసే అన్నమాట. అక్కడ ఆ పరిషత్కి వచ్చే ఆయనే ఒక ఆయనకి అప్పటికి యంగ్ అతను, మాకన్నా పెద్దగాని బట్ యంగ్. సో ఆయనకి ఆ జాండీస్ వచ్చింది. ఆయనకి జాండీస్ వస్తే గురుగారే ట్రీట్ చేశారు, ఆయనకి మెక్సాల్ వేశారు. మెక్సాల్తో ఆయన జాండీస్ తగ్గిపోయింది అనమాట. బట్ మేము చాలా ఆశ్చర్యపోయాం, అసలు మెక్సాల్ ఎలా చేశారు, ఏంటి చేశారు. అప్పటికి ఇంకా సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్నాము, అంతగా ఏమీ అర్థం కాలేదు. అది అర్థం చేసుకుందాం అన్న ప్రయత్నం చేసినా సరే అర్థం కాలేదు. బట్ కానీ తర్వాత తర్వాత అర్థమైంది. సో ఇక్కడ మనకి ఈ చెప్పిన ఇది ఏదైతే ఉందో, ఈ మయాజమ్స్ గురించి మనకి ఏదైతే చెప్పారో, ఈ సిఫిలిస్ కానివ్వండి, సోరా కానివ్వండి, ఇవి బాడీలోని సేమ్ పర్సన్ లోనే ఆ రెండు మయాజమ్స్ ఉన్నా కానీ కంబైన్డ్ గా ఏ పార్ట్ ని అదే అటాక్ చేస్తుంది, ఏ పార్ట్ ని అదే ఇచ్చేసుకొని అక్కడే ఉంటుంది, దాని సీట్ ఆఫ్ యాక్షన్ ఆ పర్టికులర్ ఆర్గాన్స్ మీద ఉంటుంది. అవి సెపరేట్ గా ఉంటాయి, బట్ రెండు కలిపి మాత్రం అయితే ఉండదు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలన్నమాట. దాన్ని చాలా చాలా మనకి స్ట్రెస్ చేసి అయితే చెప్పారు. సో అలా కాకుండా ట్రైమయాజమాటిక్ గా మూడు మయాజమ్స్ కలిపి ఉన్న కేసెస్ చాలా చాలా రేర్ అని చెప్పారు. దానికి ఒక కేసు ఎగ్జాంపుల్ మనకు చెప్పారు. ఈ యాంటీసోరిక్ రెమెడీస్ వేసినా గానీ నయం అవ్వకపోతే ఫైనల్ గా ఆ మెర్క్ మెర్క్ రూపం మెర్క్ ప్రోటాయిడైడ్ వేస్తే అది దాంతో తగ్గిందని మనకి చెప్పారనమాట. సో ఇంతటితో మనకి సిఫిలిస్ అన్నది కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం చదువుకోవాల్సింది ఏంటంటే సైకోసిస్. ఇది మనం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇంకా చాలా దగ్గరకు వచ్చింది, ఇంకా ఎండింగ్ అయిపోతూ ఉంది. బట్ సైకోసిస్ కూడా చదువుకుందాం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా ఒకసారి మొన్న మనం ఎన్ని రోజులు అయిందో స్టార్ట్ చేసి నాకు గుర్తులేదు, కానీ ఒకసారి మళ్ళా 12th 13th నుంచో 12th నుంచో
ఒక్కసారి మళ్ళా మనం చదువుకుంటే మనకి చాలా చాలా బాగుంటుందని అనిపిస్తుంది 13th నుంచి. సో 13th చాప్టర్ నుంచి మళ్ళా ఒకసారి 12th చాప్టర్ నుంచి 13th నుంచి ఒకసారి మళ్ళా మనం చదువుకున్నాము. అది చదువుకుంటే ఆ, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం 13th నుంచి. సో సో దట్ మీకు ఇంకా ఇంకా బాగా అర్థమైతే అవుతుంది. సో రికార్డింగ్ స్టాప్ చేసి